అలాగే ఇప్పుడు వరుణ్ ఉంటే కొన్ని సినిమాలు వరుణ్ అవుట్ ఆఫ్ టేస్ట్ చేసాడు. తన టేస్ట్ కొద్ది చేసిన సినిమాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది వే చేసాడు. అవుట్ ఆఫ్ ది వే విత్ ఆల్ ద టేస్ట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో వాళ్ళు ఎక్కడో మీ లెగసీని లాక్ మీరు ఎందుకే చెప్పారు, రుద్రవేణి లాంటి సినిమా తీసిన నిర్మాత పిల్లలు వాళ్ళు అంటే ఇవన్నీ వర్కౌట్ అవుతున్నది. అది ఎందుకో పిల్లల సక్సెస్ లో నేను నా వల్ల అని క్లెయిమ్ చేసుకోలేను ఆయన. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక యాక్టర్గా ఆలోచించు ఫస్ట్. ఇప్పుడు లెటస్ వరుణ్ బాబుని యాక్టర్గా చూద్దాం, నిహారిక ఒక మంచి ప్రొడ్యూసర్ ప్లస్ యాక్ట్రెస్, నేను కూడా చేసాను కదా, అలా యాక్ట్రెస్గా అది చేస్తుంది, బట్ ప్లస్ మెయిన్లీ ప్రొడ్యూసర్. నేను ఐఎమ్ నాట్ ఏ సీరియస్ యాక్టర్. నాకు అంత ఫోకస్డ్గా ఎప్పుడు యాక్ట్ చేయలేదు, చేయను కూడా, ఇప్పుడు కూడా ఇప్పుడు చేయటం మానేశాను. వరుణ్ బాబు ఈజ్ ఎ సీరియస్ యాక్టర్. అంటే ఎంత ఫోకస్డ్గా ఉంటాడంటే లొకేషన్కి వెళ్తే నాతో కూడా సరిగ్గా మాట్లాడు, ఏంటి కూర్చుంటాడు, ఉంటే హ్యాపీ కూర్చుంటాడు. కానీ తను అసలు వేరే డీవియేషన్ అవ్వడు. నేను వాడి డెడికేషన్ అయితే చూస్తుంటే అన్నయ్య చూసి ఉంటాడు. వాడు డెడికేటెడ్, అంత డెడికేటెడ్, అంత ఫోకస్డ్గా ఉంటాడు. అలాగే నిహారిక అనుకో ప్రొడ్యూసర్గా తను నేను ఇంతలా చేయలేకపోయానేంటి, చాలా బెటర్గా ఉన్నారు పిల్లలు. అది ఈ ఫోకస్డ్గా నేను చేసింటే చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యేవాడి అని, ఈ ఫోకస్డ్గా నేను యాక్ట్ చేసిన చాలా పెద్ద యాక్టర్ అయ్యేవాడు ఉండేది. నాకే ఫోన్లే నాలాంటి ఏమంటారు ఒక నిర్లక్ష్యం మనిషా, లేకపోతే పట్టించుకోని తత్వం పిల్లల ఏదో మొత్తానికి ఆ పిల్లలకి అది రాలా. నాలో ఉన్నటువంటి అలసత్వం అంటావా, పిల్లలకి రాలేదు. అది దే ఆర్ సీరియస్ ఇన్ దేర్. మా బాబాయి పెద్దనాన్న నాకెంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు, కానీ నా మీద మా నాన్న ప్రభావమే చాలా ఎక్కువ అనిపిస్తుంటుంది. జీవితంలో నిజానికి అతి దగ్గరగా నన్ను తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం ఆయనే. అందరితో అభిమానపూర్వకంగా ఎలా ఉండాలి, చిన్న చిన్న విషయాలను కూడా ఎలా మెచ్చుకోవాలి, తోటి వారిలో స్నేహభావాన్ని కల్పించడంలో మన పాత్ర ఎంత, ఇలాంటి వాస్తవాలను మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్గా కాకుండా ఒరిజినల్ లైఫ్ ఏంటన్నది పారదర్శకంగా చూపించిన మార్గదర్శి మా నాన్న నాకు. ఈ జీవితం అన్నది ఓ అపురూపమైన కానుక. ప్రతి క్షణాన్ని అనుక్షణం పరిపూర్ణంగా జీవించాలని ఎప్పటికప్పుడు సూచించే చుక్కాని ఆయన ఫిలాసఫీయే ఈ రోజున నన్ను ఇలా తీర్చిదిద్దింది. ఆయన అనుభవంతో అప్పుడప్పుడు కథలను ఎంపిక చేసుకోవడంలో గైడ్లా ఉంది. ఓ సహజమైన నటుడుగా ఎలా నిలదొక్కుకోవాలో కూడా చెప్పిన గురువు ఆయనే అని చెప్పడానికి ఈ క్షణం ఒకంత గర్వంగా ఉంది. జస్ట్ ఓ నటుడుగానే కాదు, ఆ పాత్రలాగే కనిపించాలి అనే స్ఫూర్తిని నాలో నింపిన నాన్న అభిప్రాయాన్ని నేను ఎంతో ఆరాధిస్తాను. ఆయన నాకు నేర్పింది, నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అవే నన్ను ఈ రోజున ఇలా మానసికంగా నిలబెట్టాయి. కీర్తి విజయం అనేవి అందరికీ పంచాలనే ఒక నైతిక విలువ నాన్న పాఠమే. ఆశయం, నిస్వార్థత రెండు ఒకదానితో మరొకదానికి పొంతన లేని విషయాలని చాలామంది అభిప్రాయం. కానీ అందులో నాన్న పూర్తిగా డిఫరెంట్. ఎందరిలాగానో కీర్తి, పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి. మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కసారి తలుచుకుంటే ఆశయం, నిస్వార్థత రెండూ ఒకదానితో మరొక దానికి పొంతన లేని విషయాలని చాలామంది అభిప్రాయం. కానీ అందులో నాన్న మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఎందరిలాగానో కీర్తి, పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి. మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కోసారి తలుచుకుంటే షాక్ అవుతాను. తెరవెనుక ఉండి సాయం చేస్తారా, పబ్లిక్గా నిలబడి పాటు పడతారా అన్న వ్యత్యాసం లేకుండా ఏ మాత్రం దేనికి వెనుకాడకుండా దూకేస్తారు. ఆయన సౌకర్యాన్ని కూడా వదులుకుని మరి హద్దులు దాటి కేవలం కుటుంబం కోసమే కాదు ఇతరుల కోసం కూడా ఆయన గుండెలు ఎదురొట్టడం నేను చాలాసార్లు గమనించాను. కొన్ని సందర్భాలలో ఇంత స్వార్థం లేకుండా
ఆయనలా ఎలా ఎవరైనా ఉండగలరు అనిపిస్తుంటున్నాను. అదే ఆయనలో నన్ను బాగా ఆకట్టుకున్నది. స్వార్థ చింతన లేని ఆ ప్రశాంతతను ప్రపంచం ఒక పెరుగుదలగానో ఎదుగుదలగానో పరిగణించకపోవచ్చు, కానీ అది నాన్నలో నేను మాత్రమే చూశానేమో. మరి ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా నిన్నటి కన్నా ఇవాళ ఎలా బెటర్గా ఉండొచ్చు అనే కోణంలో ఆయనలో ప్రతిరోజు మార్పుని ఎదుగుదలని చూస్తూ పెరిగాను. ఆయన దృష్టిలో సక్సెస్ అంటే ఆస్తులు అంతస్తులు కానీ కావు. ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కోసం కళ్యాణ్ బాబాయ్తో ఆయన చేసిన పొలిటికల్ జర్నీలో అదెంత కష్టమైనా సరే అందులోనే నాన్న ఎక్కువగా ఆనందాన్ని పొందారు. తాను నమ్మిన ఫిలాసఫీతోనే అనుక్షణం గడపగలగడం, అది తిరుగులేని నిజాయితీతో బతకగలగడం, తద్వారా ఓ పర్పస్తో నీకు నువ్వు ఎంతవరకు నిజానికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నావు, వాస్తవాలను చేరుకోగలుగుతున్నావు అనేవి ఆయన వ్యక్తిగత దైనందిన చర్యలు. అవే నాకు జీవితంలో ఎంతో నేర్పుతున్నాయి, ఎప్పటికీ నేర్పుతూనే ఉంటాయి. రియల్లీ లవ్ యూ నాన్న, లవ్ యూ.